నమస్తే, నేను మీ హోస్ట్ అక్షర విహారి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి ప్రొఫెసర్ గారితో మాట్లాడి ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు తెలుసుకుందాం, అలాగే విత్ సైంటిఫిక్ రీజన్స్ కనుక్కుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అక్షర. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఇప్పుడు గురుగారు, భగవంతుడు అన్ని చోట్లల్లో ఉన్నాడు. నాలో ఉన్నారు, మీలో ఉన్నారు, అన్ని చోట్లల్లో ఉన్నారు. భగవంతుడు లేని ప్లేస్ లేదు అంటూ ఉంటారు. మరి చాలా మంది పిల్లలకి, ఈ తరం పిల్లలకు ఒక డౌట్ ఉంటుంటుంది, మరి గుడికి ఎందుకు వెళ్ళడం అని మీరేమంటారు? గాడ్ అనేది డెఫినేషన్ ఏంటంటే, భగవంతుడు అంటే షాడ్గుణ్య ఐశ్వర్య సంపత్తి కలిగిన వాడిని దేవుడు, భగవంతుడు అన్నారు. అంటే డబ్బు, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఇలా మనం సంపదలు ఏవైతే ఉన్నాయో అటువంటి 6 గుణాలని, సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఇవన్నీ 6 గుణాలు కలిగినటువంటి వాడిని భగవంతుడు అన్నాడు. గాడ్కి డెఫినేషన్ ఏం చెప్పాడు? హీ ఈజ్ ఓమ్నిసెంట్, ఓమ్ని ప్రజెంట్, ఆల్ పెర్వేడింగ్, ఆల్ పవర్ఫుల్. అత్యంత శక్తివంతుడైనటువంటి వాడిని భగవంతుడు అన్నారు. సర్వవ్యాపకుడు, అన్ని చోట్ల ఉండేవాడిని భగవంతుడు అన్నారు. అలాగే ప్రతి అణువులోనూ ఉంటాడు. అంటే ఇప్పుడు నీలో ప్రతి అణువులో, యాటంలో, నాలో, రాక్స్లో, ఈ చెక్కలో, ప్రతిదీ విశ్వంలో దేవుడు తప్ప రెండో వస్తువు ఉండదన్నమాట. సో గాడ్ ప్రెజెంట్స్ ఇన్ ఎవ్రీ ఆటమ్. అందువలన అటువంటప్పుడు ఉన్నప్పుడు మరి దేవాలయాలకు ఎందుకు వెళ్తున్నారు జనము అంటే, ఇప్పుడు మనము డిగ్రీ తీసుకోవాలా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీయో తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము? వీఆర్ గోయింగ్ టు ఎ స్కూల్కి వెళుతున్నాం. ఇట్ ఇస్ ఎ ఫార్మాలిటీ. స్కూల్కి ఎల్కేజీ నుంచి వెళుతున్నాం. అలా 10th వస్తాం, తర్వాత ఇంటర్, తర్వాత డిగ్రీ, అండర్ గ్రాడ్యుయేషన్, తర్వాత గ్రాడ్యుయేషన్, పోస్ట్, ఇట్లా. సో అక్కడ మళ్ళీ యూనిఫారం వేసుకోవాలా, ఆ యూనిఫామ్ వేసుకోవాలా, టీచర్స్ ఒక అసెంబ్లీ డిసిప్లిన్. అలాగే ఈ ఆధ్యాత్మికతకి, స్పిరిచువాలిటీకి కూడా మనకి ఒక భాగం అన్నమాట టెంపుల్స్కి వెళ్ళడం. అంటే యూనిటీ కోసం పెట్టబడినటువంటివి టెంపుల్స్ అనేటటువంటివి. ఇప్పుడు గుడికి వెళితే ఏంటి? వేదిక్ స్క్రిప్చర్స్ మామూలుగా చదవం, వేదాలు ఉపనిషత్తులు చదవమంటే. గుళ్ళకి వెళితే వేదిక్ స్క్రిప్చర్స్లో ఏముందో, దేవుడి గురించి ఏముందో తెలుసుకోవాలి అని ఇది ఆతృత వచ్చి బుక్స్ తీస్తాం. అండ్ తోటి భక్తులను చూసి ఈ క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ అనేటటువంటిది, మనం క్లాస్లో ఒకళ్ళు కూర్చున్నప్పుడు స్పర్ధేవ వర్ధతే విద్య, వీడు బాగా చదువుతున్నాడు నేను కూడా చదవాలని స్పర్ధతో వస్తాము. అలా ఎలా అయితే ఇప్పుడు ఎన్ఓఎస్, నేషనల్ ఓపెన్ స్కూల్ ఉంది. నేషనల్ ఓపెన్ స్కూల్లో స్కూల్కే వెళ్ళక్కర్లేకుండా మనము డిగ్రీ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది, ఇగ్నో ఉంది, కరస్పాండెన్స్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్ అంటే వితౌట్ గోయింగ్ టు స్కూల్. అండ్ మోర్ ఓవర్ ఫారిన్ కంట్రీస్లో, యుఎస్ ఇలాంటి డెవలప్డ్ కంట్రీస్లో స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఇళ్ల నుంచే వాళ్ళు చదువుకుంటారు, ఎగ్జామ్స్ ఇస్తారు. అండ్ ఆ విధంగా ఈ స్పిరిచువాలిటీ అనేటటువంటిది టెంపుల్స్లో వెళ్ళడము అనేది ఒక ఫార్మాలిటీయే తప్ప ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ. కొంతమంది ప్రజలు ప్రతిరోజు వెళ్తారు టెంపుల్స్కి. కొంతమంది ఏం చేస్తారంటే ఫెస్టివల్స్కి వెళ్తారు, శివరాత్రికి, శ్రీరామనవమికి. సో ఎందుకు మనము టెంపుల్స్కి వెళతాము అని అంటే, టెంపుల్స్ అనేటటువంటివి ఒక అబోర్డ్ అనమాట. అవి ఒక స్ట్రాటజికల్గా కడతారు, ఒక షేప్లో, ఆ కన్స్ట్రక్షన్ ఆ షేప్లో ఎలా కడతారంటే, ఎకో. ఇప్పుడు బెల్ సౌండ్ మనం కొట్టినప్పుడు రీసౌండ్ వస్తుంది, ఎకో. ఆ బాడీలో కొన్ని వైబ్రేషన్స్ మనకి క్రియేట్ అవుతాయి. అండ్ మన బాడీలో ఉన్నటువంటి అన్నీ కూడా ఆ కంపనాలు జరగడం ద్వారా కొన్ని ఒక కామ్గా బ్రెయిన్కి రైట్ లోబ్, లెఫ్ట్ లోబ్ ఉంటుంది. ఈ రెండు కూడా ఈక్వలిబ్రియం స్టేట్లోకి సమానంగా ఇట్ మేక్స్ కామ్ డౌన్ అండ్ ఇట్ బ్రింగ్స్ ఈక్వలిబ్రియం టు ద లెఫ్ట్ అండ్ ద రైట్ లోబ్ ఆఫ్ ద బ్రెయిన్. అందువల్లనే దేవాలయాలకు వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఉంది అంటాం అన్నమాట. సో లేకపోతే ఏమిటి, యాంగ్జైటీ, పనిచేయాలా అవుతుందా అవదా, ఈ పని అవుతుందా అవదా అని ఇట్లా అనుకుంటాం. సో గాడ్ గురించి ఫస్ట్ మనము అర్థం చేసుకోవాలా. ఈ గాడ్ అంటే ఏమనుకుంటున్నారంటే, ఒక పెయింటింగ్లో రాధాకృష్ణుల బొమ్మ ఉంది, అది పెయింటింగ్లో బొమ్మ అనుకుంటాం. లేకపోతే ఒక దేవాలయంలో ఒక విగ్రహం అనుకుంటాం. ఆ విగ్రహము అనేది కాదు. ఇప్పుడు మనము వాటర్ ఉంది, వాటర్కి మనము ఒక గ్లాస్ తీసుకున్నప్పుడు, గ్లాసులో పోసినప్పుడు ఆ లిక్విడ్కి ఇట్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ఏ గ్లాస్. ఒక టంబ్లర్ తీసుకున్నప్పుడు టంబ్లర్ షేప్లోకి వస్తుంది. గ్లాస్లో తీసుకున్నప్పుడు వినాయకుడు అంటాము, టంబ్లర్లో తీసుకున్నప్పుడు దుర్గాదేవి అంటాము. భగవత్ తత్వం అంటే ఏంటంటే, ఒక బౌల్లో నువ్వు మిల్క్ తీసుకున్నప్పుడు ఆ మిల్క్ కంప్లీట్గా ఫుల్గా ఉంది,
ఫుల్గా ఉన్నప్పుడు ప్రతి డ్రాప్, ఒక్కొక్క మిల్క్ డ్రాప్ మనం అనమాట. ఒక డ్రాప్ నువ్వు, ఒక డ్రాప్ నేను, ఒక డ్రాప్ రాయ, ఒక డ్రాప్ చెట్టు, ఒక డ్రాప్. సో అలా ఒక డ్రాప్ ఇంత తీసుకుంటే వినాయకుడు, ఒక చిన్న గ్లాస్ తీసుకుంటే దుర్గాదేవి, ఇట్లా. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆల్ ద కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, భౌతిక చర్యలు, లక్షణాలు, రసాయనిక లక్షణాలు, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఈచ్ డ్రాప్ ఇస్ సేమ్. ఆ బౌల్లో ఉన్న దానికిను ఈచ్ డ్రాప్లో ఉన్నది. అందువల్లనే మనము భగవంతుడు అంటే ఏంటంటే ఒక గాలిని మనం ప్రేమించలేము. గాలి బికాస్ గాలి ఎయిర్ హ్యాస్ నో షేప్. ఒక షేప్ ఉండాలి. లవ్ చేయాలి అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, అభిమానించాలి అంటే ఒక షేప్ ఉండాలి. ఆ షేప్ కోసము మనం ఏం చేసామంటే భగవంతుడు అని ఒక షేప్ పెట్టుకున్నాం. అంటే మనమే క్రియేట్ చేసుకున్నాం. అంటే లార్డ్ శివ మరి ఏమండి, శివుడు కైలాసంలో ఉన్నాడని నేను అభిమానిస్తూ తపస్సులు చేస్తున్నానండి, మరి ఇప్పుడు లేడంటే ఎట్లా అండి అని బాధపడే వాళ్ళు ఉంటారు. విష్ణువు అని గాడ్కున్న పవర్ ఏంటంటే ఆయనకి రూపము లేనివాడు అవసరమైతే రూపాన్ని తెచ్చుకోగలుగుతాడు. అంటే సాకార నిరాకారుడు, అస్సలు రూపం ఉండదు ఆయనకి, నో షేప్. కావలిస్తే నీలాగా వచ్చి కూర్చోగలడు, లేకపోతే నా షేప్లో వచ్చి కూర్చోగలడు. సో ఆ విధంగా లార్డ్ శివ ఆయన ఎన్నో జన్మలు ఇక్కడ సాక్షాత్ విష్ణుమూర్తే కాదు, లార్డ్ శివ కూడా భూమి మీదకి వచ్చాడు. లార్డ్ శివ ఈ ట్రావెల్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆన్ బుల్. ఆడ హిమాలయ పర్వతాల వరకు కూడా వెళ్ళాడు. ఎక్కువ మనకు శ్రీరామచంద్ర ప్రభు అవతారం గురించి, కృష్ణుడు అవతారం ఎత్తని తెలుసుకుంటాం. లార్డ్ శివ కూడా వీళ్ళంతా ఎందుకు వస్తారు అంటే భూమి మీదకి ధర్మము నశించినప్పుడు ధర్మాన్ని మళ్ళీ స్థాపించాలి. దుష్ట శిక్షణ, చెడ్డవాళ్ళు ఎక్కువైపోయినప్పుడు చెడ్డవాళ్ళని చంపరు వాళ్ళు, మనలో ఉన్న దుష్టత్వాన్ని చంపారు. అంటే శ్రీరామచంద్ర ప్రభు ఉన్నాడు, రావణాసురుడు వచ్చాడు, 10 తలలు ఉన్నాయి అంటే వాడు 10 రకాలుగా ఆలోచిస్తాడు. వాడు ఒకటి నేను ఇలా చేయాలి అలా చేయాలని. ఆ తర్వాత లార్డ్ శ్రీరామ భార్యనే ఎత్తుకెళ్ళిపోయాడు. అటువంటి దుర్మార్గుడిని లో ఉన్నటువంటి దుష్టత్వాన్ని చంపాడు ఆయన లార్డ్ రామ. హీ డిడ్ నాట్ కిల్ రావణ బికాస్ మనకి చావు లేదు, ఈ ఫిజికల్ బాడీకే చావు ఉంటుంది. వీల్ లీవ్ దిస్ మార్టల్ బాడీ, ఫిజికల్ బాడీ, అండ్ వీల్ టేక్ అగైన్ ద రీబర్త్ ఉందా లేదా అని అడగొచ్చు నన్ను. ఆదిశంకర ఎవరు చెప్పింది, ఎవరు? లార్డ్ శివానే చెప్పాడు. శివ ఆదిశంకరుడు రూపంలో వచ్చి పునరపి మరణం, పునరపి జననం, పునరపి జఠరే జననీ శయనం. అండ్ హీఈస్ అథెంటిక్. ఆదిశంకర ఈజ్ అథెంటిక్. లార్డ్ శివ క్లియర్గా శివుడికి పార్వతికి చెప్పినటువంటి దాంట్లో, అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా జాతస్య మరణం ధ్రువం. అంటే పుట్టిన ప్రతి పదార్థము, నాట్ ఓన్లీ మనం మనుషులమే కాదు, బర్డ్స్, యానిమల్సే కాదు, ఈ మెటమార్ఫిక్ రాక్స్, ఈ ప్లానెట్ భూమి కూడా నశించిపోతుంది. ప్రళయం అంటే అదే అనమాట. బ్రహ్మాండం అంటే మామూలు చిన్న, మనలో ఉన్న చిన్న యాటమ్ ఏమో మనలో ఉంటుంది, దాన్ని సూక్ష్మ శరీరము అంటాము. బ్రహ్మాండము అంటే విశ్వవ్యాప్తం, యూనివర్స్. సో మనము నశించినట్టే యూనివర్స్ కూడా నశిస్తుంది. సో దిస్ ఇస్ ద రీజన్ వై వి గో టు టెంపుల్స్.